ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 7వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దానం వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఎండమావులు మడుగులను ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును అనేటటువంటి వాగ్దానమును దేవుడు ఇశ్రాయేలు విషయమై యెషయా ప్రవక్త ద్వారా ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము క్రీస్తు తన యొక్క రెండవ రాకడలో ఇశ్రాయేలు పట్ల నెరవేర్చబోయే భవిష్యత్తు ప్రవచన వాగ్దాన వాక్కుగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానంలో మనం చూస్తున్నప్పుడు ఎండమావులు అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. ఏమండి, ఎండమావులు అంటే ఏమండి, కమిలిపోయిన భూమి. కొన్ని స్థలాల్లో భూమి విడిపోయినటువంటి విధముగా ఏమండి మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వాటిని దేవుడు నీరు నిలిచే మడుగులుగా నింపుతానని ఆయన అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి జంతువులు కానీ పక్షులు కానీ ఆయా జీవరాశులు అరణ్యములో నీటి మడుగుల కొరకు అవి తిరుగుతూ ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీటి మడుగులే వాటి యొక్క దాహాన్ని తీర్చేవి ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ఆ నీటి మడుగుల్లో నిలిచే నీరే వాటి యొక్క దాహాన్ని తీర్చేదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ మడుగులు అనేవి కనబడకపోతే వాటికి నీరు దొరకలేనట్లే అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, వాటి కొరకు ఎండమావులను అంటే కమిలిపోయినటువంటి భూమిని మడుగులుగా, వర్షపు నీరు నిలిచే మడుగులుగా ఏమండి మార్చేదనని ప్రియా దేవుని బిడ్డలారా వాగ్దానం ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇశ్రాయేలీలు కూడా వాగ్దాన దేశమైనటువంటి కానానుకు వారు ప్రయాణమైనటువంటి సందర్భంలో అరణ్య మార్గంలో మరి మడుగులను వర్షపు నీరుతో నింపి మరి వారి పశువుల యొక్క దాహాన్ని తీర్చడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, మరి మారా దగ్గర మనం చూస్తూ ఉంటాం. ఏమండి, మరి మారా దగ్గర తాగడానికి యోగ్యము కాని నీళ్లను ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేశాడంటే మరి త్రాగుటకు యోగ్యమైనటువంటి నీరుగా చేదు నీరుని తీయని నీరుగా దేవుడు మార్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అదేవిధంగా మరి దేవుని ప్రజల యొక్క దాహాన్ని తీర్చడానికి బండ నుండి మరి వారికి మంచి నీటిని లేక త్రాగునీటిని అనుగ్రహించినటువంటి మరి దేవునిగా బైబిల్లో దేవుని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే అద్భుతాన్ని ప్రభు తన యొక్క రెండవ రాకడలో మరి వారు త్రాగుటకు నీరు దొరకని సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా నీటి బుగ్గలను పుట్టించి వారికి త్రాగునీటిని దయచేస్తాననే వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క వాగ్దాన విషయాలు మనకు తెలియపరిచేటటువంటి విషయాలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తనను విశ్వసించిన వారి కొరకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనైనా అద్భుత కార్యాలు చేయు దేవుడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నీ విశ్వాసానికి ఆధారమైనటువంటి దేవుడు మడుగులను కలుగజేసి వాటిని నీళ్లతో నింపు దేవుడై ఉన్నాడు. ఎండిన భూమి లాంటి నీ పరిస్థితులలో నీటి బుగ్గలు పుట్టింపజేసే దేవుడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎండమావులు మడుగులను ఎండిన భూమిలో నీటి బుగ్గలను పుట్టించడం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, కరువు కాలంలో మరి 3.5 సంవత్సరాలు సారేపతు వెధవరాలిని ఆమె యొక్క కుమారుని పోషించిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో ఏది తరగకుండా నిత్యము సమృద్ధిని ఉంచుతూ లేమి, లోటు, కొరత అనేది లేకుండా చేస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ప్రభు మరి మీతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనతో మాట్లాడుతున్నారు. అంటే కరువులో అద్భుతాలు చేస్తాననియు ప్రియా దేవుని బిడ్డలారా శూన్య పరిస్థితుల్లో
సమృద్ధిని కలుగు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. ఈ విషయాన్నే కీర్తనల గ్రంథం 33వ ఆ కీర్తన 18, 19 చరణాల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానములు ఉన్న మరి అసాధ్యమైనటువంటి దేవుని అద్భుతాలను, ఊహకందని ఆశ్చర్య కార్యాలను ఆయన ద్వారా, ఆయన ఎడల మనం కలిగి ఉన్న ఆధ్యాత్మిక భక్తి జీవితం ద్వారా, విశ్వాసము ద్వారా మనం పొందుకుందాం. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ వాగ్దానాన్ని మనం ముగించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఈ ముగింపు ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మా ఆత్మీయులను నీ వాగ్దానపు మాటల ద్వారా అయ్యా ఇగోనాయన మరి బలపరచడానికి, ఆదరించడానికి, మానసికంగా ధైర్యపరచడానికి, వారి విశ్వాసాన్ని బలపరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ చక్కని ప్రభువా నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానాలను వీక్షిస్తున్న మా ఆత్మీయులకు ఈ వాగ్దానాలు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తూ ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన వారికి మీరు దయచేస్తూ ఈ వాగ్దానాలను వారి పట్ల నెరవేర్చి తద్వారా మీరు మహిమ పొందమని, ఈ దినం వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి వారి అక్కరల అవసరాలను మీరు తీర్చి వారి విశ్వాసాన్ని మీలో వృద్ధి పొందింపచేయమని, వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యతిరేక శక్తులను లయపరిచి వారు తలపెట్టే ప్రతి కార్యాన్ని యేసుక్రీస్తు నామములో సఫలపరచమని, మీ సమాధానము, నెమ్మది, స్వస్థత, ఆరోగ్యము వారికి అనుగ్రహిస్తూ వారి ఆయుస్సుని మీ కృపలో వర్ధల చేస్తూ మీ చిత్తములో దేవా వారి జీవితాలను వాడుకుంటూ తద్వారా కలిగే ప్రతి దీవెన వారికి మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ఈ వాగ్దానపు మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఈ దినమంతయు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృద్ధులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.